కొంచెం ఇష్టం కొంచెం కష్టం. రోహిణిని సిన్నోడికి ఇచ్చేద్దాం. మన ఇంట్లో బిడ్డను మనమే కాదనుకుంటే బయట వాళ్ళ ముందు బైసాట్లు కాదు. అన్నని బెదిరిస్తుండవు రౌడీ దాన్ని చేసుకుంటా. ఓయమ్మో నేనా నాకొద్దమ్మ తల్లి. అయినా వాడు అన్న దాంట్లో కొంచెం నిజమే ఉండదు కదా. ఏంది పెద్ద మామ ఏంది నిజం ఉండదా? అయినా ఇలా కొట్టేదానికి వస్తే ఏం చెప్పేది? సరే కొట్టాలే చెప్పు. నువ్వు రంగు తక్కువ ఉండేది నిజమే కదా, దాని గురించి ఆలోచిస్తా ఉంటాడేమో. నేనేం చేసేది? దేవుడు నాకు నల్ల తోలిచ్చిన మనసు గుడ్ల సోపేసి ఉతుకున్నట్టు తెల్లంగా ఉండాది. అప్పటికి ఓ తూరు తెల్లంగా అవుదాం అనుకున్నా. ఈ మహా తల్లి వల్ల మొహం ఇంకా నలిపైపోయా. అప్పుడంటే ఎక్స్పైరీ డేట్ చూసుకోలేదు కానీ ఇప్పుడైతే అమెరికా నుంచి కొత్త ప్యాక్ వచ్చుండాది. దినాము 2 గంటల ప్యాక్ వేసుకుంటే చాలు. 7 రోజుల్లో తమన్నా మాదిరి తడతళ్ళాడిపోతావు. రోహిణి 2 గంటలు ఆగినాక మొహం గడుక్కోవాలా. ఈలోగా దురదేసినా కూడా గోక్కోకూడదు. కళ్ళు జాగ్రత్త. అట్ట ఇట్టేసి రుద్దితే ఫేస్ ప్యాక్ కళ్ళలోకి పోద్ది. ఆ తర్వాత చాలా డేంజరు. అట్నలే పో. ఓరి మామ నీ నడుక్కొని కాళ్ళ పట్టుకొట్టే కానీ చూసివు వీడికి మాత్రం కసర కసర పోస్తా ఉండవు. చెప్తా నీ సంగతే. ఈడంది జ్యూస్ పారబోస్తా ఉన్నాడు ఎర్రతోలుడా. వద్దని చెప్పాలి గానీ ముందులే మంచి కాలం ముందు ముందునా ఆ ముందు ముందునా అందరూ మందెయ్యాలి నందనందన. వాడికి జ్యూస్ వద్దురా వేస్ట్ అయిపోద్ది. నేను తాగుతా ఉన్నారా సామి. ఏ టైం కాదు పోయించుగా. ఇటీరా ఇటే రేయ్ తాగరా తాగా. వద్దురా. మళ్ళీ ఉండదురా జోసా బాగా ఉండదు జోసా తాగా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా ఆ ముందు ముందునా. ఈ జ్యూస్ పడిందంటే ఏళ్ళైన ధైర్యం శక్తి వచ్చేస్తా ఉండదు. ఇప్పుడు ఈ మావగడ పని చెప్పాలా. ఒరేయ్ మావా ఏమిరా నేను అడిగితే గ్లాసులు జ్యూస్ ఇవ్వు, మీరు మాత్రం ముగ్గురు కూర్చొని బాటిల్ తాగుతా ఉండారు. ముగ్గురు కాదులే మీరిద్దరు. ఈ ఎర్రతోలోడు అడి గ్లాస్ లో పోసిందంతా కింద పారపోసేస్తున్నాడు. వేస్ట్ అయిపోతుందని దోశలు పెట్టి తాగేస్తున్నాడు. తినే మెతుకు మీదే కాదురా, తాగే జ్యూస్ మీద కూడా పేరు రాసుంటది. ఇప్పుడు చెప్పరా మామని సంగతి. నేను అడుక్కునేదాన్ని మాదిరి అడుక్కుంటే కూడా గుక్కెడ జ్యూస్ ఇవ్వు, ఈ ఎర్రడకు మాత్రం పోస్తా ఉండవు. అది ఏంద్రా అది నేను లాగుతా ఉండవు. దగ్గర రండి. అందరూ కలిసి ఉన్న దాంతో పోరాడతామా? రండి సావే రండి రండి. ఓటు వేసి చెప్తాను. దీంట్లో ఇంకా బ్యాలెన్స్ ఉండదా? పోయిందో సావే.
వద్దినమ్మా ఏంటిదే అంత డబుల్ ఆచన అయిపోయినారా ఓయమ్మా కళ్ళు మండుతున్నాయా అయ్యయ్యో మంట పదండి సార్, పారిపోదామా? రండి, రండి, రండి. ఏంద్రా కళ్ళు కనపట్లేదంతా ఉంది. అది రేయ్, అది డ్రామాలు వేస్తా ఉండదురా, అది పరిగెత్తలేక పట్టుకోవడానికి భయం చేస్తుంది. నిజంగానే కళ్ళు కనిపించట్లేదా మకానికి వేసుకుని రంగు కళ్ళు పోయిందా రోహిణి నన్ను ఇట్ట చూడా. యాడ చూసేదే కళ్ళు కనిపించట్లేదు అంటా ఉంటే అరే ఫేస్ ప్యాక్ కళ్ళలోకి పోయినట్టుంది. అది డేంజర్. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం పదా. లే మే రోహిణి, లే 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 లే. అబ్బో. రావే, పద 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 పద. పద. ఏంది ఒప్పంగా ఉండదా ఎలా ఉందమ్మా ఇప్పుడు? చల్లంగా ఉండదా గుడ్. ఈ గోడ మీద ఉన్న ఏబిసిడీలు చూపిస్తాను. ఏ అక్షరం ఎక్కడుందో చెప్పాలి. నాకు ఇంగ్లీష్ తెల్దా ఓ అలాగా. అయితే ఇవెన్నో చెప్పు. ఏంది ఎన్ని చెప్పేదే నేను ఎన్ని వేళ్లు పైకెత్తానో చెప్పు. నీ చెయ్యి ఆడుండదా నీ ముందే. అట్నా ఒకటి రెండు రెండు టచ్ చేయకుండా చెప్పమ్మా. కండ్లు కనిపించట్లేదురా సామి అంటే చూసి చెప్పమంటావు ఉండవా ఓకే ఓకే. ఇప్పుడు ఏమైనా తెలుస్తోందా నీకు? వీట్ టార్చ్ లైట్ వేసి చూసి దాన్ని ఏమైనా తెలుస్తా ఉండదా అని అడుగుతాడేంట్రా స్వామి. రేయ్ నువ్వు గమ్మునుండ్రా, దాని కళ్ళలో వెలుతురు పెడితే తెలుస్తుందే. రే డాక్టర్ కళ్ళు చూసి జాతకం చెప్తాడేమరా, నేను చూపించుకుంటానరా. ఏయ్, భూతద్దం పెట్టి చూస్తే జాతకం చూస్తున్నట్టేనా? కళ్ళ పరీక్ష చేస్తున్నాడు రా, గమ్మునుండా. ఆ డాక్టర్ ఏంది పరిస్థితి? మ్మ్. కళ్ళల్లో కెమికల్ పడ్డం వల్ల చూపు పోయింది. మావా నా జీవితం ఇంకా చీకటి అయిపోయినది. నా బతుకులు ఇంక ఎలిగే రాదా బాధపడకమే, క్యాండిల్ తెచ్చుకుందామా? నేను డ్రాప్స్ ఇస్తాను. 2 గంటలకు ఒకసారి వేయండి. 24 గంటల్లో చూపు వచ్చేస్తుంది. థ్యాంక్స్ డాక్టరా. ఆ డ్రాప్స్ ఏదో బెరీని ఇయ్యండి, అక్కడ మా వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారా. వీళ్ళేదో కాలు పిల్లల మాదిరిగా రైల్వే స్టేషన్లో జనాల మాదిరిగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళేమో ఇంకా రాలేదు. ఏమైంటదబ్బా? నాటకాలు అనుకున్నట్టు అనుకున్నాం కానీ కరెక్ట్గా వస్తున్నారబ్బా వీళ్ళు. మే రోహిణి, భద్రంగా చూసి కిందికి దిగా. సూప్ పోయినాక చూసి దిగమంటా ఉండవు మావా నువ్వు ఎటకారం కాకపోతే అయ్ సూప్ పోయిందా? జాలి, పండుగ చేసుకోవచ్చు. రే కరోడా, దాని సూప్ పోయిందని మేమే ఫీలింగ్ లో ఉంటా. ఏంద్రా నువ్వా? సూప్ ఉన్నప్పుడు మామూలు మిసి పెట్టిందా మనల్ని? దేవుడు అంతా చూస్తూనే ఉన్నాడు, అందుకే ఇప్పుడు చూడకుండా చేసినాడు. ఒరే కర్రోడా అంటే అన్నావు గాని ఓ తూరు సయ్యచ్చుట కిందకు దింప. ఓ, కొంచెం బుద్ధి వచ్చినట్టుగా ఉండదు ఇప్పుడు. మెల్లంగా కింద అడుగు పెట్టి దిగో. ఒరే కర్రోడా యాడుండవరా నువ్వు? నీ ఎదురుగానే ఉన్నాను కదా. ఎర్రి నా కొడక, కంటి చూపోయిందని కనికరం లేదురా? చచ్చినా బతికినా ఏనుగే సేవ సేవమా. మొత్తానికి జంతువే కదా నువ్వు. దొరుకుతానా నీకా? ఎవరు తగిందబ్బా? నాకు ఎర్రోడా నీకు కూడా తగలాలరా అబ్బా. మావా నన్ను ఏలుకోవా? మేయ్ పోనీ ఎత్తుకోవా? మేయ్ ఇంటి ముందర అన్ని మెట్లే కదా మావా, తడిపోతా. అలవాటు చేసుకో. ఏంది పడిపోయేదా? కాదు మే, కళ్ళు కనపడకపోయినా నడిచేదే. రా ఇట సేపు పట్టుకొని నడువా. రారా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. మావా మనం 7 అడుగులు వేసేసినావా? ఒరే సిన్నోడా,
దీనికి కండ్లు పోయాయనే సింపతి మీద నువ్వు పెళ్లి చేసుకుని తింటావురా. రేయ్ నువ్వు రారా సామి, దీనికి లేనిపోయిన ఐడియా లేదు. థ్యాంక్స్ పెదమామ ఎట్న ఐడియాలు ఇస్తావుండా మేయ్ గమ్ముండ్రా. ఐడియాలు కావాలా? ఐడియాలు రా. అత్తయ్య వచ్చారు. అయ్యో 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 ఏమైంది నా బిడ్డకి? అమ్మా ఓ అమ్మా అదే పడుకుతావులే అమ్మా ఓ అమ్మా. ఏమైందో చెప్పమ్మే. తప్పు చేస్తే దేవుడు కళ్ళు పొడిచేస్తా అంటారు కదా, పొడిచేసినాడు. సూప్ పోయింది. ఏమైందిరా నా కూతురికి, నా సిట్టి తల్లికి? ఆ ఎర్రంగా కావాలని మొహానికి ఫేస్ బ్యాక్ పూసినారు కదా, అది కలలో పడే సూప్ పోయిందే. ఓయమ్మో కూతురైనా కొడుకైనా ఇదే అనుకొని కళ్ళల్లో పెట్టుకొని సాకిలానే. సాకినానే. నీకు మేనకోళ్ళైనా పెళ్ళామైనా ఇదే అనుకొని కళ్ళల్లో పెట్టుకొని సాకిలానే. సాకినానే. నీకు మనవరాలైనా కోళ్ళైనా ఇదే అనుకొని కళ్ళల్లో పెట్టుకొని సాకిలానే. సాకినానే. నా కూతుర్ని తమన్నాని చేస్తానని కళ్ళు లోటేసిందే. అప్పటికి నా తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగితే 10 లక్షలు ఇస్తానని చెప్పినాను. 5 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నారే మూడు పెళ్ళాలిద్దరు. మీకేం అన్యాయం చేసినాము? నా కూతుర్ని ఎందుకిట్ట చేసినారు? నా తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగితే 10 లక్షలు ఇస్తానని చెప్పినాను. 5 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నారే మూడు పెళ్ళాలిద్దరు. మీకేం అన్యాయం చేసినాము? నా కూతుర్ని ఎందుకిట్ట చేసినారు? అక్కో నువ్వు ఏడు పాప. సూప్ పోయిందంటే పర్మనెంట్ గా కాదు, 24 గంటలే. 2 గంటలకు వద్దురే. ఇదిగో ఈ సుక్కలు కంట్లో వేస్తే సూప్ వస్తుంది. అయినా గాని సూప్ పోయిందిరా నా తమ్ముడు. దీని కంతడి కారణం పెద్దోడు మా వదిన. అమ్మా నాయన మీరిద్దరు రూమ్ లోకి పోండి. దేనికిరా? పోండి చెప్తానా, తీర్పు చెప్పాలా. పోండి పోండి. రేవతి నువ్వు రోహిణి రూమ్ తీసుకోపా. మే రా, మనం కూడా రూమ్ కి పోదాం. ఏయ్ పెద్దోడా, యాడికి పోతాండవు? తీర్పు ఎవరికి చెప్పాలా, స్విచ్ ఎవరికి వేయాలా? మామా బాగా క్రమశిక్షణలో పెట్టు మామా. అట్టేలే నువ్వు. ఒరే కర్రీ అన్న తెచ్చినానన్నా. రే కర్రోడ్ మీద కంసెషన్ కరెక్ట్ గా ఉండవరా. రే పెద్దోడా రారా రా రా. రే వద్దురా, నేను నీ అన్నం రా. అమ్ముడు పోయినావు కదరా నువ్వు. హ? ఒక్కడు సినిమాలో మహేష్ బాబా భూమిక రమే ఇద్దరా? నేను మాత్రం ప్రకాశ్ రాజ్ నేలే. వదిన్ని నేను ఓపెన్ మార్కెట్ లో 10 లక్షలకు అమ్మేసినావు కదా వదినే. బావా బాధపడతా ఉండేది మీరు. స్విచ్ నువ్వే వేయాలా, కానీ అవతల ఆడ మనిషి ఉండద్దే. ఛాన్స్ లేడీస్ కి ఇద్దామా? అక్క ఇందా షర్ట్ నిషేధలకు తీసుకో తీసుకో. నా కూతురి గుడ్డుదాన్ని చేస్తారా మిమ్మల్ని? ఆగండి. ఇదిగో నీ తమ్ముడు ఇక్కడ కూర్చున్నాడు. నీ తమ్ముడు ఏడు. అక్క బావ మీరిద్దరికి డబ్బులు ఇచ్చి కన్స్ట్రక్షన్ తప్పినారా, కాబట్టి వాళ్ళిద్దరు మీరిద్దరు కన్స్ట్రక్షన్ పెట్టాలా. ఒరే పేతోడా క్యాష్ ఇట్టా. ఒరే కర్రే వదినా యూ టేక్ ఇట్ స్టార్ట్. వదిలే పట్టున్నా కదా. ఆపరా ఆప. మా నాయన లాయరే గాని జడ్జి మాత్రం నేనా. ఓరే కర్రోడా తీరు పెట్టుండదే. నలుగురికి అదిరిపోయి ఉండలా. ఎంత బతుకు బతికే పెరటానికి కలిసి వచ్చాడంటే ఇదే. ఏమైంది? నా శత్రువు నువ్వు నాకు దారి చూపించేటట్టు అయిపోయినదే.
ఏదో సాయం చేద్దామనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వేం సహాయం చేయబనిలే పో. నాకు తెలిసి రూమ్ లోకి పోయేది చెయ్యొద్దురా. పడిపోతారండి. పడితే నువ్వే లేకపోతే లేసేది కూడా నాకు తెలుసు. అబ్బా, ఓయమ్మలా, నడులు ఇరిగిపోయినాయే. చెప్తూనే ఉన్నాను కదండి, ఇలా చెయ్యండి. ఏం పనిలే, నా దారి నేను చూసుకుంటా. అబ్బా గాడా దారి పోతానే ఉండదు, రూమ్ రాదే. ఇది కూడా గోడనా? ఇదే రూమ్, ఇదే తలుపు. మంచం ఆడ ఉండదే. చూసినావా ఎట్ట వచ్చేసినానా? మే ఉండావా పోయినావా? ఉన్నాను. మరి మాట్లాడుతూ ఉంటే అనవేందే? ఏంది మే ఎక్కచెక్కలు పోతా ఉండావో? నాకు ఆడి బడాయిలొద్దు ఏంది? మే ఇంకొక సంగతే, నేను గుడ్డిదాన్ని అయిపోయినాను. ఈ 24 గంటలు నన్ను మోసం చేయొచ్చు కదా అనుకోవద్దా? నేనే మోసం చేస్తాను మిమ్మల్ని? మా మామతో క్లోజ్ గా ఉండేది, ఈ కాపీ తాగేది ఇవన్నీ మానే. నేనంతా ఓ కంట కనిపెడతానే ఉంటా. కళ్ళు కనిపించకపోతే ఓ కంట ఎలా కనిపెడతారు? నా కొళ్ళంతా కళ్ళే, నీకు తెల్లే. పాపం పోతే పోని అనుకుంటే చాలా ఎక్కువ చేస్తుంది. ఏంది మే దీనికట్ట ఇన్ని తెలివితేటలను ఆశ్చర్యపోతా ఉండవా? అబ్బా, కళ్ళు కనపడకపోయినా ఎంత కరెక్ట్ గా కనిపెట్టేశారండి. మరేమనుకున్నావు ఈ రోహిణి అంటే? నేనే అనుకోలేదండి. అనుకో, నా కొళ్ళంతా తెలివే. నువ్వు అడుగు తీసి అడిగేసినా నాకు ఇట్ట తెలిసిపోతా, తెలిసినా? ఏంది మే ఉలుకు పలుకు లేకుండా ఉన్నావా? మీ మావ అంటే మీకంత ఇష్టమా? పేనమా. ఓహో, మరి మీతో పెళ్లికి ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒప్పుకుంటాడు మే. ఎందుకు ఒప్పుకోడు? సచ్చినట్టు ఒప్పుకుంటాడు, లేకపోతే సస్తాడు. తప్పండి, అలా అనకూడదు. మా మామని తిడతా ఉంటే నీకేంది మేట పొడుచుకొని వస్తామంటదే? మీరు అలా అంటూ ఉంటే నాకెందుకో బాధగా ఉంది. ఉంటాది మే. ఏది నన్ను తోరు మా మామ ఫోటో కాడికి తీసుకుపా. మీ దారి మీరే చూసుకుంటానన్నారు కదండి. అది రూమ్ బయట. ఇప్పుడు చెప్పు, ఫోటో ఏడుండదే? కనపడినప్పుడు ఫోటో దగ్గరకు వచ్చి ఏం చేస్తారండి? మే ఇప్పుడు నీకు డీటెయిల్ అవసరమా? నీకు చెప్పించేయ. కనపడినప్పుడు ఫోటో దగ్గరకు వచ్చి ఏం చేస్తారండి? మే ఇప్పుడు నీకు డీటెయిల్ అవసరమా? నీకు చెప్పించేయ. ఏడున్నావు మే? ఎంతసేపు? వస్తున్నాను. ఏంది మే కాస్తాండవా? ఏంది గోడ? మా మామ ఫోటో ఏడుండదు మే? మీ కుడివైపు. మా బొగ్గులియేనా? మా బొగ్గులు భలే ఉంటాయి అబ్బా. మామని ఎంగిల్ చేసేసిన, ఇంక నువ్వు ముట్టుకోకూడదా? రోని కళ్ళు పోయినానగానే ముందు కంగారు పనానగానే అది 24 గంటలు కడుపు నొప్పి మాత్రే 24 గంటలు గుండె తెరం అని తెలిసినాక నిమ్మలంగా ఉండదే. ఇంకో 24 గంటల దాని బాధ మనకుండదా. గమ్మన మూల కూర్చొని ఉండాల్సిందే. రేపు 3 గంటల దాకా సూప్ రాదు. ఇదిగోండి సూప్. రేపు మధ్యాహ్నం 3 గంటల దాకా సూప్ రాదన్నా, వచ్చేసింది. రేయ్, అది చూసే సూప, ఇది తాగే సూప. తీసుకా. ఏం సూప్ అబ్బా ఇదే? కార్న్ సూప్. రేయ్, ఇది ఆరోగ్యానికి భలే మంచిదిరా. దీంట్లో ప్రోటీన్లుంటాయి. ఒరే ప్రోటీనా, గమ్ము తాగరా.
నువ్వు డైట్ చేస్తా మామూలు తింటా ఉండవా? రేవతో సూప్ నువ్వు దాయనవా? లేదు. సాస్ ఉంటే షేర్ చేసుకునే వాళ్ళం కదా. షేరా? అవునరా, మేము దినం తెల్లారితో కాఫీ షేర్ చేసుకొని కబుర్లు చెప్పుకుంటా ఉంటామా. రేవతో కాఫీ షేర్ చేసుకుంటే అదో కిక్కు.